Hi students, good morning. Today class second BCom 4th sem C programming లో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే టోకెన్స్ కోసం దెన్ ఆల్సో టైప్ కన్వర్షన్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ యూనిట్ ఎండ్ అయినప్పటికీ మనం ఏం చెప్పుకున్నామంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసి దాంట్లో సెక్షన్స్ అనేది డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ సి ప్రోగ్రామ్, okay, simple C program. So here ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ రాసుకుంటే ఇక్కడ సెక్షన్స్ ఏం డిఫైన్ చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ కోసం ఒక ప్రోగ్రామింగ్ రాస్తున్నాం ఇది. సో దిస్ ఈజ్ ది సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్ఐ. అంటే ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి మనం ఏం తీసుకున్నామంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది తీసుకున్నాం. సో ఇప్పటి వరకు నేర్చుకున్న టోకెన్స్ అండ్ మెథడ్స్ యూజ్ చేసి మనం డిక్లరేషన్ అంటే ఏంటి, మనం సి స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఒక సి ప్రోగ్రామింగ్ అనేది రాసుకున్నాం. దెన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ అండ్ stdio.h conio.hని ఏమని చెప్తామంటే మనం హెడర్ సెక్షన్ అని కాల్ చేస్తాం. సో మనం తీసుకున్నప్పుడు ఏమని కాల్ చేస్తాం, ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, హెడర్ సెక్షన్ అంటే ఏంటంటే ప్రీ ప్రొసీజర్ డైరెక్టివ్ సెక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో లింక్ సెక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ సెక్షన్ అనేది టాప్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్, దిస్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ అనేది హెడర్ సెక్షన్ కింద మనం డిఫైన్ చేస్తాం. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే మన సింపుల్ ఇంట్రెస్ట్ కోసం మనం ఏం చేయాలి, PTR/100, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అని ఎక్స్ప్రెషన్ క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న ప్రతి దాన్ని మనం ఇన్పుట్ లాగా తీసుకోవాలి. సో ఎస్ఐ అంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పాయింట్స్లో కూడా ఉంటుంది. సో కాబట్టి మనం దేంట్లో డిఫైన్ చేసాము, ఫ్లోట్లో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం డిఫైన్ చేసాము. దెన్ PTR, సో విడివిడి వాల్యూస్ PTRని మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో PTRని మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో
PTR. సో ఏంటంటే ఇంటీజర్ వాల్యూ అనేది PTRకి అప్లై చేసాం. దెన్ బై 100. సో 100 అనేది ఆల్రెడీ దీంట్లో డిఫైన్ అయి ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ ఓన్లీ వేరియబుల్స్కి ఏదైతే మనం వాల్యూ అసైన్ చేయాలో ఆ వాల్యూస్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోట్కి వచ్చేసి SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాము. దెన్ ఇంటీజర్కి PTR అని సింపుల్ ఇంట్రెస్ట్ అని తీసుకున్నాం. దెన్ ప్రింట్ఎఫ్ అని ఏం చెప్పాం మనం, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి మనకి యూజ్ అవుతుందని చెప్పాం. సో ఏమని రాసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కీబోర్డ్ నుంచి మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ PTR వాల్యూస్. సో మనం ఏమని చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ ఫంక్షన్ నుంచి రీడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ PTR అనే వాటిని ఇంటీజర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోట్లో S అనేది నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ PTR వాల్యూస్. సో PTR వాల్యూస్ అనేవి ఎంటర్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ రీడ్ చేసినప్పుడు ఏంటంటే స్కాన్ఎఫ్ ఎందుకు చెప్పాం మనము, ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయడానికి. అంటే మనం ఏదైతే ప్రింట్ఎఫ్లో ఎంటర్ ది PTR వాల్యూస్, ఇక్కడ ఏంటంటే మనకు అవుట్పుట్ స్క్రీన్ ఏమొస్తుందంటే అవుట్పుట్లో ఎంటర్ PTR, మనం ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఏదైతే ఇచ్చామో అక్కడ ఏమొస్తుందంటే ఎంటర్ PTR వాల్యూస్ అని వచ్చింది. సో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏమిస్తాం PTR వాల్యూస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అని PTR వాల్యూస్ అంటే P వాల్యూ సంథింగ్ 20,000 అని, T వాల్యూ 1 year అని, దెన్ R వాల్యూ 1.50 అని సంథింగ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి PTR వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే స్కాన్ఎఫ్ అనేది ఏం చేస్తుంది అనుకున్నాం, మనం ఇచ్చిన వాల్యూస్ అనేది రీడ్ చేస్తుందని చెప్పాం. సో ఇక్కడ ఏంటి PTR అంటే 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేసాం %D. సో ఈ 3 వాల్యూస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే P అనేది మనం దేంట్లో తీసుకున్నామండి, ఇంటీజర్లో తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే P వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యింది, దెన్ T వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యింది, R వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యింది. దెన్ ఏంటంటే ఈ తీసుకున్న తర్వాత దీని యొక్క ఇంటీజర్ వాల్యూస్ని రీడ్ చేయడానికి ఇవి తీసుకున్నాము. దెన్ ఈ వాల్యూస్ని ఒక అడ్రస్లో అనేది మనం స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాము, యాంపర్సెండ్ అనే సింబల్ యూజ్ చేసాం. సో Pని స్టోర్ చేసింది, Tని స్టోర్ చేసింది, R స్టోర్ చేసింది. ఓకే, క్లియర్. సో స్కాన్ఎఫ్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి SI = PTR/100 అని ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనం తీసుకున్నాం. సో SI = PTR/100. దెన్ SI అనేది దేంట్లో తీసుకున్నాం, మనం ఫ్లోట్ వాల్యూలో తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేశాక మనకి ఏం కావాలి, ఆన్సరు SI అనేది కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎఫ్లో ద వాల్యూ ఆఫ్ SI అని పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది, మనం ప్రింట్ఎఫ్లో ఏదైతే రాసామో అది ఏమవుతుంది మనకి డిస్ప్లే అవుతుంది కదా, ద వాల్యూ ఆఫ్ SI, ద వాల్యూ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని పెట్టి మనం ఇక్కడ ఎప్పుడైతే %F ఇచ్చామో, %F అంటే ఏంటి, అదొక వాల్యూ. సో అదొక వాల్యూ కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ప్రింట్ఎఫ్ అని ఇచ్చి మనం డబుల్ కొటేషన్లో మనం ఏమి ఇచ్చినా బ్లైండ్గా ప్రింట్ అయిపోతుందని చెప్పాం కదా. సో ఇలా డబుల్ కొటేషన్లో %F ఆర్ %D ఈ విధంగా పర్సెంటేజ్తో మనం ఏదైనా లెటర్ ఇండికేట్ చేసినప్పుడు అది ఆల్రెడీ మనకి ఆ స్టేట్మెంట్స్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వమని చెప్తుంది. ఓకే, దీని యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ %F అంటే %F అంటే ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి దానికి తెలియాలి కదా. సో ఏంటంటే SI వాల్యూ. సో ఇక్కడ ఏదైతే మనం క్యాల్కులేట్ చేసామో SI వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సంథింగ్ ఎంత అయితే అంత ఇక్కడ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఏదో ఒకటి వాల్యూ అనేది వస్తుందండి, యాక్యురేట్ వాల్యూ కాకుండా జస్ట్ నార్మల్గా ఏదో ఒక వాల్యూ అనేది మనం అవుట్పుట్ లాగా తీసుకుంటున్నాం. దెన్ దిస్ ఈజ్ అబౌట్ ది అవుట్పుట్. దెన్ getch అంటే ఏంటంటే getch అనే మెథడ్ ఏం చేస్తామంటే బై యూజింగ్ getch మనం కంట్రోల్ అనేది బయటికి వచ్చేస్తాం. సో అబౌట్ ది ప్రోగ్రామింగ్. సో ఇది వచ్చేసి ఏంటంటే హెడర్ సెక్షన్ అండి, ఇది వచ్చేసి మెయిన్ ఫంక్షన్.
దెన్ పీటీఆర్ ఇవి వచ్చేసి ఏంటంటే డిక్లరేషన్ సెక్షన్. ఏంటి ఇది గ్లోబలా లోకలా? ఎందుకంటే మనకు మెయిన్ ఫంక్షన్ కింద ఉంది కాబట్టి ఏంటంటే ఇది లోకల్ డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్, ఎంటర్ ది పీటీఆర్ వాల్యూస్. సో ప్రింట్ఎఫ్లో ఏం చేయమంటున్నాడు అంటే పీటీఆర్ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయమంటున్నాడు. నెక్స్ట్ స్కాన్ఎఫ్, ఇట్లా ఏమంటామంటే మేము చెప్పుకున్నాము ఫార్మేటెడ్ ఐఓ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఇది ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇది మొత్తం అంతా కలిపి ఏమవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్. సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్ లాగా మనం చెప్పుకుంటామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది సి ప్రోగ్రామ్. సో ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ మనకి ఇందులో వచ్చాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్టార్ అంటే ఏంటి, మార్నింగ్ ఎస్టర్డే క్లాస్ చెప్పుకున్నట్టు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి స్టార్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? స్టార్ అంటే రిలేషనల్ ఆపరేటర్. సో ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనం స్టార్గా తీసుకున్నాము బై. సో ఇవన్నీ ఏంటంటే మనకు టోకెన్స్, ఎవ్రీథింగ్ టోకెన్ అండి. సో దీన్ని ఏమంటాం మనం? డేటా టైప్ అని కాల్ చేస్తాం. ఓకే, దీన్ని ఏమంటాము? వేరియబుల్ అని కాల్ చేస్తాం. దెన్ ఇది డేటా టైప్ అవుతుంది, ఇది వేరియబుల్ అవుతుంది. దెన్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ని ఏమని కాల్ చేస్తున్నాం మనము? ఫార్మాటెడ్ ఐఓ ఆపరేషన్స్ అని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదేమవుతుంది? అసైన్మెంట్ ఆపరేటర్. సో ఆపరేటర్స్లో మనం ఏం చూసుకున్నాము? అసైన్మెంట్ ఆపరేటర్ అని చూసుకున్నాం. ఇవేంటి? అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఇది ప్రింట్ఎఫ్లో. దెన్ ఇవేంటి? మళ్ళీ స్కాన్ చేసినవి. నెక్స్ట్ ఎస్ఏ వాల్యూ. సో ఈ విధంగా ఏంటంటే మన ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పటికి ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ అంటే ఏంటంటే ప్రతి టర్మ్లో కూడా మనకి ఏమొస్తాయి అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ సి ప్రోగ్రామింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ సి ప్రోగ్రామింగ్. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ యూనిట్లోకి మనం స్టార్ట్ చేయబోతున్నాము సెకండ్ యూనిట్ని. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెకండ్ యూనిట్లో మనకి ఏమున్నాయంటే, ఓకే, మనకు సిలబస్ తీసుకున్నప్పటికీ సెకండ్ యూనిట్లో డెసిషన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. సో డెసిషన్ కంట్రోల్, లూపింగ్ స్టేట్మెంట్ అండ్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ లూప్స్, బ్రేక్ అండ్ కంట్రోల్, గో టు స్టేట్మెంట్స్. సో టుడే ఏంటంటే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం చూసుకోవచ్చు. సో కంట్రోల్ స్టేట్మెంట్, యూనిట్ 2. సో హియర్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ని, ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇట్ కంట్రోల్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. కంట్రోల్ ది ఫ్లో ఆఫ్. సో ఇక్కడ మెయిన్ టర్మ్ ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఏంటంటే మన ప్రోగ్రామ్ రాసినప్పుడు దాని ఫ్లో అనేది ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలంటే ఏ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ బ్లాక్ని స్కిప్ చేయాలి అని చెప్పేది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్. సో హియర్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి బ్రాంచింగ్.
బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్ దెన్ లూపింగ్ స్టేట్మెంట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేసే స్టేట్మెంట్స్ ఏమంటామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ దెన్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ వచ్చేసి మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్ని టుడే డిస్కస్ చేసుకోవచ్చండి. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసినప్పటికీ 6 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దాని యొక్క సింటాక్స్, ఎగ్జాంపుల్, దాని యొక్క ఫ్లో చార్ట్ అనేది మనం టుడే క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రాంచింగ్ ఆర్ కండిషన్ స్టేట్మెంట్. సో హియర్ ఏంటంటే మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే ఏంటండి, మనం కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తున్నాం. బ్రాంచింగ్ కంట్రోల్ కండిషన్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఎందుకంటే బ్రాంచింగ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్. సో దీన్ని ఏమంటామంటే ఆల్సో కండిషనల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తామండి. అసలు ఎంత కండిషనల్ స్టేట్మెంట్ అని అంటామంటే గ్రూప్ ఆఫ్ ది అంటే దేర్ ఈస్ ఏ మోర్ దెన్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఆ విధంగా కండిషన్ మీద బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటువంటి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఒక కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 కండిషన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి, మోర్ దెన్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఏ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి అన్న దాని మీద దేని మీద బేస్ అయి ఉంటుందంటే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ టెస్ట్ మీద బేస్ అయి ఉంటుందండి. సో ప్రోగ్రామ్ యొక్క లాజిక్ టెస్ట్ మీద బేస్ అయి ఉండి మనం సమ్ ఆఫ్ ది ఆప్షన్స్లో మన కండిషన్స్ అనేది మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం. కాబట్టి ఆ కండిషన్కి ఏదైతే ఒబే చేస్తుందో ఆ బ్లాక్ని ఏం చేస్తామంటే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి వీలవుతుంది. సో దేర్ ఆర్ సెవరల్. ఫస్ట్ ఏంటంటే సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ladder, స్విచ్, దెన్ గో టు. సో ఈ 6ని ఏమని కాల్ చేస్తామంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తామండి. సో వీటిని ఒక్కొక్క దాన్ని మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే సింపుల్ ఇఫ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఏ కండిషన్లో మనం సింపుల్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాము, దాని ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇఫ్. సో సింపుల్ ఇఫ్ ఏంటంటే మనకి దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇఫ్ అనేది ఫస్ట్ సింటాక్స్ చూడొచ్చండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ కండిషన్ 1, కండిషన్స్ అనేవి మనం ఎన్నైనా తీసుకొచ్చండి. సో మెయిన్గా ఏంటంటే మనం ఇఫ్ని తీసుకున్నప్పుడు ఒక పెరాన్సిస్ అనేది ఓపెన్ చేసి ఇందులో మనం ఒక కండిషన్ అనేది రైట్ చేయాలి. సో మనం రైట్ చేసినప్పుడు ఏంటంటే పెరాన్సిస్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ది ఏం చేస్తామండి ఎండింగ్లో సెమీ కాలన్ అనేది ఎండ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆ విధంగా మనం సెమీ కాలన్ అనేది ఇవ్వకూడదు. సో ఇఫ్ కండిషన్ 1 కండిషన్ 2 అని తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్.
గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ రాస్తామండి. ఇన్ కేస్ మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఏమవుతుంది, విత్ ఇన్ ది బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో విత్ ఇన్ ది బ్లాక్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏ అయితే స్టేట్మెంట్స్ ఉన్నావో వాటిని ఏం చేస్తుందంటే వాటిని ఎవాల్యుయేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అంటే ఈ బ్లాక్ని బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ కండిషన్ అనేది మనకి ట్రూ అవ్వకపోతే మనకి ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్లో ఏమైతే ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నిటిని స్కిప్ చేసేసి డైరెక్ట్గా బయటకు అనేది వచ్చేస్తుంది. సో దానికోసం ఏమన్నారంటే దీన్ని కంట్రోల్ అంటే ఏం చేస్తుంది, ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకో ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఫాల్స్ అవుతే ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది స్కిప్ అయిపోతుంది. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ కోడ్ అనేది మనం స్కిప్ చేసాం అంటే ఏంటి, మన కోడ్ అనేది యూజ్ చేయలేదు ఎందుకంటే ఇఫ్ అనేది ఇక్కడ రాంగ్. సో రాంగ్ అయినప్పుడు మనకి అందులో ఉన్న స్టేట్మెంట్స్ కోసం మనకి ఎందుకు. సో ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీకామ్కి ఎగ్జామ్ పెడుతున్నారండి. సో బీఎస్సీ స్టూడెంట్ వచ్చాడు. సో అప్పుడు గ్రూప్ అడిగారు మీకు ఏమని, వాట్ ఈజ్ యువర్ గ్రూప్ అంటే అతను ఏం చెప్పాడంటే నాది బీఎస్సీ అని చెప్పాడండి. సో బీఎస్సీ అని చెప్పినప్పుడు ఇది బీకామ్ ఎగ్జామ్ అంటే అక్కడతో ఎండ్ అయిపోయింది. ఇంకా అతను ఎగ్జామ్కి వెళ్ళి ఆ పేపర్ చూసి అప్పుడు ఇది బీకాము అని తెలుసుకోవడం కన్నా ఫస్టే మనం ఏం చేసాము, దాన్ని స్కిప్ చేసేసాం. సో అంటే ఏంటి బీకామ్ ఎగ్జామ్ కాబట్టి నేను దానికి ఎలిజిబుల్ కాదు. సో అదేవిధంగా ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే ఈ లూప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయి ప్రోగ్రామింగ్లో అది ఏమవుతుందంటే అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింటాక్స్ అండి, సింటాక్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ మనం కండిషన్కి ఏం తీసుకున్నామండి, రాంబస్ అనే దాన్ని యూజ్ చేస్తామని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ 1 అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ దానికి టూ పార్ట్స్ అనేవి మనకి పెట్టుకున్నాం. అంటే ఇన్ కేస్ కండిషన్ ఇదేంటి, ఇఫ్ కండిషన్. సో కండిషను ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి అని చెప్పుకున్నాం. సో ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి మనకి ఏమవుతుందండి, ఎటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ లేకుండా మనకి బయటకు అనేది కంట్రోల్ వచ్చేస్తుంది. దెన్ ఇన్ కేసు ట్రూ అయిందనుకోండి, ట్రూ అవుతే ఏముంది, అక్కడ ఏ అయితే స్టేట్మెంట్స్ ఉన్నాయో మనకి అక్కడ ఏ అయితే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు లూప్ అనేది బయటకు వస్తుంది. సో ఫాల్స్ అయినా లూప్ బయటకు వస్తుంది, ట్రూ అయినా లూప్ బయటకు వస్తుంది. బట్ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు అంటే మన ప్రోగ్రామింగ్లో ఎటువంటి అవుట్పుట్ రాదు. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ కనుక ట్రూ అయితే ఏమవుతుందంటే ట్రూలో ఎటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ ఇఫ్. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే, ఇఫ్ మనం ఏంటంటే డైరెక్ట్గా ఎటువంటి మెయిన్ ఫంక్షన్ లేకుండా జస్ట్ ఆ బ్లాక్కి సంబంధించిన కోడింగ్ మాత్రమే రాస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ అనేది బి కన్నా పెద్దది అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే అభితే ఏంటంటే ప్రింట్లో ఏం రాస్తున్నామంటే ఏ ఈజ్ బిగ్. సో ఇది ట్రూవా కాదా, ఏ అనేది ఇక్కడ పెద్దదంట, మన నెంబర్స్ ఇవ్వలేదండి ఇంకానే. ఏ అనేది పెద్దదైతే ఏమవుతుంది, బ్లాక్ లోపలికి వెళ్తుంది. ఇన్ కేసు ఇక్కడ 9 ఇక్కడ 5 ఇచ్చాం, ఇదేమైంది ట్రూ అయ్యింది. సో ట్రూ అయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి ఈ బ్లాక్లోకి వచ్చింది. సో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్లో ఏముంది, ఏ ఈజ్ బిగ్. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఏ ఈజ్ బిగ్. సో ఏ అనేది పెద్దదే కదా ఇక్కడ. సో ఏంటంటే ఈ విధంగా ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఒక అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ ఏ అనేది 4 ఇచ్చి బి అనేది 10 ఇచ్చామండి. ఏ అనేది 4 ఇచ్చి బి అనేది 10 వస్తే ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ అనేది రాంగ్ అవుతుంది. సో రాంగ్ అవుతే సింపుల్గా ఏం చేస్తుంది, ఈ కండిషన్ని
స్కిప్ చేసేసి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ అనేది. అంటే ఇన్ కేస్ నెక్స్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామింగ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ ఇఫ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ అండి. సో సింపుల్ ఇఫ్కి మనం ఏం చెప్పుకున్నాము, ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది అంటే బ్లాక్లో ఏదైతే కోడింగ్ ఉన్నదో అది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకున్నాము. అదర్వైజ్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, జస్ట్ స్కిప్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమీ లేదు. ఇన్ కేసు ఇందాక ఏమనుకుంటున్నాము, ఫస్ట్ ఏ ఈజ్ బిగ్ అని రాసుకున్నాం. దెన్ ఇన్ కేస్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం రాసాము, ఏ ఈజ్ బిగ్ అని మనం ప్రింట్లో రాసుకున్నాం. ఇన్ కేస్ బి పెద్దదైనప్పుడు మనం ఏమన్నా కండిషన్ రాసామా అంటే బి ఈజ్ బిగ్ అని సంథింగ్ అని రాసామా, లేదు. అంటే ఇఫ్ కండిషన్లో ఏంటంటే ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే, అంటే ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఇఫ్, సింపుల్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకు ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కదా, అంటే ఏంటంటే ఏ బి అంటే ఇది ఏ అనేది బి కన్నా పెద్దదే అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ప్రింట్లఫ్లో, ఏ ఈజ్ బిగ్ అని చెప్పుకున్నాం. ఇన్ కేస్ బి పెద్దదైనప్పుడు మనకి ఏం చెప్పాలంటే ప్రోగ్రామింగ్లో బి ఈజ్ బిగ్ అని చెప్పాలి. సో అటువంటిప్పుడు ఏంటంటే రెండు కండిషన్ మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో సింపుల్ ఇఫ్లో ఓన్లీ ఇఫ్ ఒకటే ఉంటుంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏంటంటే ఇఫ్ ఎల్స్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ సింటాక్స్ అండి. సో ఇక్కడ వచ్చేసేయండి సింటాక్స్, ఇఫ్లో కండిషన్ రాస్తామండి. ఇఫ్లో కండిషన్ రాసాం. ఇన్ కేస్ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, ఈ ట్రూ బ్లాక్ అని కాల్ చేస్తామండి. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఫాల్స్ బ్లాక్ అని కాల్ చేస్తామండి. సో ట్రూ బ్లాక్, ఫాల్స్ బ్లాక్. సో హియర్ ఇఫ్లో కండిషన్ అనేది మనం ఇచ్చాం. కండిషను కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లూప్లో అంటే ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాము. ఇన్ కేసు ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయితే ఏమవుతుందంటే సింపుల్గా ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ చేసేసి, సింపుల్ ఇఫ్లో ఏమయ్యింది, ఇఫ్ బ్లాక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ అయితే ప్రోగ్రాంలో ఏదైతుందో ఆ లైన్కి వెళ్ళింది. బట్ ఇక్కడ ఏంటంటే కన్ఫామ్గా మనకి ఏదో ఒక ఆన్సర్ అనేది రావాలండి. సింపుల్ ఇఫ్లో ఏంటంటే ఓన్లీ ఇఫ్ బ్లాక్ కరెక్ట్ అయితేనే మాత్రమే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇఫ్ ఎల్స్లో కరెక్ట్ అయినా కాకపోయినా మనకి ఏదో ఒక ఆన్సర్ అనేది గెట్ చేసుకుంటామండి. సింపుల్ ఇఫ్లో సింపుల్గా ఏంటంటే కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. హియర్ ఈజ్ ఏంటంటే ఓన్లీ ఇఫ్లో మాత్రమే కండిషన్ రాస్తాము. బికాస్ ఆఫ్ ఇఫ్ ట్రూ అంటే ఏంటి, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫాల్స్ అని ఎప్పుడు చెప్తామండి, ఫాల్స్ అంటే దీనికి ఆపోజిట్ కాబట్టి ఇఫ్కి ఎల్స్ అనేది ఆపోజిట్. సో ఇక్కడ కండిషన్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ టు అనుకో, ఇక్కడ అన్ఈక్వల్. సో ఆ విధంగా ఏంటంటే ఓన్లీ ఇఫ్ అనేది రాంగ్ అయితే ఏమవుతుందంటే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం కండిషన్ రాయవలసిన అవసరం లేదు, ఓన్లీ ఇఫ్లో మాత్రమే మనం కండిషన్ అనేది రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్లో చార్ట్. ప్రీవియస్గా ఫ్లో చార్ట్ ఏం తీసుకున్నామంటే ఫస్ట్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 1 తీసుకున్నాం అనుకోండి, ట్రూ అవుతే ఏమని చెప్పుకున్నాము, సింపుల్లో ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అనేవి అవుతాయి. ఇన్ కేసు ఎగ్జిక్యూటివ్ ఏమవుతుంది, కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇన్ కేసు ఫాల్స్ అవుతే ఏమవుతుంది, ప్రీవియస్గా చూసినట్టు ఫాల్స్ అయితే ఏమైందండి,
జస్ట్ స్కిప్ చేసేసి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే ఫాల్స్ అనేది ఫాల్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో కన్ఫామ్గా ఎయిదర్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా మనకు ఒక స్టేట్మెంట్ అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ ఎల్స్లో అనేది ట్రూ అవుతేనే మాత్రమే మనకు కండిషన్ అనేది బయటకు వస్తుంది. అంటే ఏంటంటే మనకి స్టేట్మెంట్ అవుట్పుట్ వస్తుంది. సింపుల్ ఇఫ్లో ఓన్లీ కండిషన్ ట్రూ అయితే మాత్రమే అవుట్పుట్ అనేది గెట్ చేసుకుంటాం. ఓకే, కానీ ఇఫ్ ఎల్స్లో ఏది ట్రూ అయినా ఫాల్స్ అయినా, ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్లో ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ అనేది మనం పొందుతాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏంటండి ఎగ్జిక్యూషన్కి ఒక అవుట్పుట్ అయినా కంపల్సరీగా మనకి ఇఫ్ ఎల్స్లో అనేది మనం పొందుతాం. సో ఇక్కడ స్టేట్మెంట్ అయ్యాక మనం ఏమవుతుందంటే ఈ కంట్రోల్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో కండిషన్ ఫాల్స్ అయినా మనకు స్టేట్మెంట్ వస్తుంది, ట్రూ అయినా కూడా మనకి స్టేట్మెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ ఇఫ్ ఎల్స్. చాక్ పీస్ ఉంది. సో ప్రోగ్రామ్ ఓకే స్టూడెంట్, ప్రోగ్రామ్ చూద్దాము. సో సేమ్ ప్రోగ్రామ్ అండి, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఏమవుతుందంటే ప్రింట్లో మనం ఏం రాసాము ఇందాక, ఏ ఈజ్ బిగ్ అని రాసాము. సో ఇన్ కేస్ ఫాల్స్ అయితే అంటే ఏ అనేది బిగ్ కాదు, బి అనేది బిగ్. సో బి అనేది బిగ్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం బి అని బిగ్ చెప్పాలంటే ఏం చేయాలంటే ఎల్స్లో రాయాలండి, బి ఈజ్ బిగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్లో మనం సంథింగ్ ఇక్కడ 9 ఇచ్చాము, ఇక్కడ 4 ఇచ్చాము. సో 9 4 ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుందండి, ట్రూ అవ్వింది. సో ట్రూ అయితే మనం ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాము, ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాము. సో ఏమవుతుంది, ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. సో సింపుల్గా ఎల్స్ అనేది మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఎల్స్కి వెళ్ళవలసిన అవసరం లేదు. దెన్ ఇన్ కేస్ 10 తీసుకుని ఏ 10 తీసుకుని బి 20 తీసుకున్నామండి. సో ఇప్పుడు ఏది పెద్దది, 20 అనేది పెద్దది. సో బి అనేది పెద్దది. సో ఇప్పుడు ఏంటి, బి అనేది పెద్దది కాబట్టి ఈ కండిషన్ ఏమైంది, మనం ఏం తీసుకున్నాము 10 అని పెద్దదని చెప్తున్నాం, కానీ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇఫ్ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది మనం తీసుకుంటాం. దెన్ ఇఫ్ ఎల్స్. సో ఏంటంటే ఇన్ కేస్ ఎయిదర్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఏమైనా కూడా మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో స్టూడెంట్స్ టుడే ఏంటంటే 2 కాన్సెప్ట్స్ కోసం నేర్చుకున్నాము మనం, ఇఫ్ ఎల్స్ అండ్ సింపుల్ ఇఫ్ కోసం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవచ్చు టుడే క్లాస్ని. నెక్స్ట్ డీటెయిల్స్ క్లాస్ టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. దెన్ దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్, అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుందంటే మన ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క కంట్రోల్ని అంటే ఫ్లోని మనం కంట్రోల్ చేస్తున్నాం. మనం ప్రోగ్రామ్ అంటే ఏ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ బ్లాక్ని స్కిప్ చేయాలి అంటే మన కండిషన్ని బేస్ చేసుకుని ఆర్ సంథింగ్ లూపింగ్ని. దేర్ ఈజ్ ఏ 2 టైప్స్. అంటే ఫస్ట్ ఏంటంటే బ్రాంచింగ్, దెన్ బ్రాంచింగ్ ఆర్ కండిషన్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, మనకి ఇఫ్ ఎల్స్ సంథింగ్ ఏ విధంగా వచ్చాయి కాబట్టి వాటిని ఏమంటామంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కాల్ చేసాము. దెన్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఫర్దర్గా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం సింపుల్గా
మన కంట్రోల్ అంటే ఏంటంటే బై యూజింగ్ ది కండిషన్ యూజ్ చేసుకుని మనం ఎగ్జిక్యూషన్ అనేది మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మన కండిషన్ ట్రూ అవ్వాలప్పుడు ఒక బ్లాక్ అంటే ఒక కోడింగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే వేరే కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ కోడింగ్ అనేది జరుగుతుంది. సో టుడే క్లాస్ ఇది స్టూడెంట్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం రిమైనింగ్ ఉన్న ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ లాడర్ సో వీటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ.